బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వడ్డెపాలెం మరియు కొండూరుపాలెం గ్రామాలలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో చెల్లాయపాలెం సాలుమానుపురం బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్కు చెందిన కొంతమంది వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులకి అదేవిధంగా జన సైనికులకి అందరికీ వందనాలు. ఇక్కడ ఈ గ్రామంలో చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ రోడ్లు లేవని, అందరికీ ఇల్లు లేవని, నీళ్లు సరిగ్గా లేవని, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే, గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి. ఇంకొక 30 రోజులు మీరందరూ కష్టపడండి. ఈ మే 13వ తేదీ మీ పవిత్రమైన ఓట్ను సైకిల్ గుర్తు మీద వేయండి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి. దాని తర్వాత మన గ్రామ అభివృద్ధి దానంతటికి అదే జరిగిపోతుంది. మీకు మాట ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఈ నాయకులందరూ అంతేలే, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి చెప్తారు, మళ్ళీ కనపడరు అనుకోపకండి. నేనైతే అలా కాదు. మీకు ఏ విధంగా మాట ఇచ్చానో తప్పకుండా గెలిచి వచ్చి మీకు చెప్పిన సమస్యలన్నీ తీర్చడానికి నేను సాయశక్తిగా చేస్తాను. మీరు తప్పకుండా ఈ 2 పవిత్రమైన ఓట్లు ఆలోచించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యేగా, ప్రభాకర్ రెడ్డి సార్ని ఎంపీగా గెలిపించండి. మీ అవసరాలన్నీ తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో తీరుతాయి. ఈ గ్రామాలు అభివృద్ధి దోచుకుంటాయి. యువకులకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే మహిళలకి ఎన్నో పథకాలు పెట్టున్నారు. మీరు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు బస్సులో. పెన్షన్ కూడా 4000 పెంచారు. ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మనం కావాల్సినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చు. అందరూ చేరిన నాయకులు అందరూ కలిసి మనసు పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ దయచేసి అందరూ కూడా